హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. ఇప్పుడు మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ మాద్రి గారు ఉన్నారనమాట, ఏబీ స్కిన్ క్లినిక్ కేపీహెచ్పి నుండి. సో మరి మాద్రి గారిని అడిగి ఈ చలికాలంలో మన స్కిన్ బెటర్గా ఉండాలంటే ఏం చేయాలి అని తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ అపర్ణ, ఎలా ఉన్నారు? యా ఫైన్, డూయింగ్ గుడ్. యూజువల్గా స్కిన్ ర్యాషెస్ అది ఫేస్ మీద అవ్వచ్చు, బాడీ మీద కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు వితౌట్ ఎనీ రీజన్ మనం నిద్రలేచేటప్పటికి ర్యాషెస్ రావటం లాంటివి చూస్తూ ఉంటాం. అలా ఎందుకు వస్తాయండి? వాటిలో టైప్స్ ఉంటాయా? వాటిలో టైప్స్ ఉంటాయి. ఇప్పుడు స్కిన్ ర్యాషెస్ అనేవి ఎండోజీనస్, అంటే మన స్కిన్లో ఆరిజినేట్ అయ్యి బయట వాటితో సంబంధం లేకుండా మన స్కిన్తో ఆరిజినేట్ అయ్యేటట్టు ఉండొచ్చు. ఇలాంటి వాటిల్లో సోరియాసిస్, ఎగ్జిమాస్ ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. ఎక్సోజీనస్ అంటాం, అంటే ఏదో బయటదేదో కాజ్ చేసి ఉండొచ్చు అనమాట. అట్లాంటి స్కిన్ ర్యాషెస్ ఉంటాయి. సో స్కిన్ ర్యాషెస్లో బయట నుంచి వచ్చేవనుకోండి, ఎలాంటివి వస్తాయి? ఇరిటేషన్, ఏదైనా థింగ్ మనం ఇరిటేట్ చేస్తే రావచ్చు. ఈ ఇరిటేషన్ ర్యాష్ అనేది బయట డస్ట్ వల్ల రావచ్చు, ప్లాంట్స్, పోలెన్ ఉంటుంది ప్లాంట్స్లో, దాని వల్ల రావచ్చు, ఆర్ ఎల్ సమ్ టైమ్స్ మనకి ఏదైనా కాస్మెటిక్స్ వల్ల రావచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న ఇన్సెక్ట్ బైట్స్, మస్కిటో బైట్స్ ఇట్లాంటి వాటి వల్ల కూడా రావచ్చు అనమాట. కాస్మెటిక్స్ కూడా, అండ్ హెయిర్ డైస్ ఆల్సో కెన్ కాజ్ స్కిన్ ర్యాషెస్. ఇలాంటివి కామన్ రీజన్స్ ఫర్ స్కిన్ ర్యాషెస్. సో స్కిన్ ర్యాషెస్ వచ్చినప్పుడు యూజువల్గా స్కిన్ రెడ్గా అయిపోవడం, లేదా మీరు చెప్పినట్టు ఇచ్చిగా అవడం, లేదంటే బంప్స్ వస్తూ ఉంటాయి కదా స్కిన్ మీద. సో ఈ మూడు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయా, లేదంటే ఎలా ఉంటుంది? అది రాదర్ దాన్ ఎన్ని వచ్చాయనే దానికన్నా ఎన్ని డేస్ నుంచి ఉంది, ఎలా స్టార్ట్ అయి ఉండొచ్చు, రీజన్ ఏంటి, అలాంటి దాని మీద ట్రీట్మెంట్ ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో సివియారిటీ ఏమైనా ఉంటుందా అండి వీటికి? యూజువల్గా సివియారిటీ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మనకి ఏదైనా టాబ్లెట్ తీసుకుంటే పడకపోతే ఒళ్ళంతా వచ్చేస్తుంది. కొంతమందికి అంత సివియారిటీ నుంచి చిన్నగా ఎక్కడైనా ఇన్సెక్ట్ కుడితే ఒక చిన్న నెక్ మీదో, హ్యాండ్ మీదో ఒక చిన్న ర్యాష్ రావచ్చు. సో మైల్డ్ నుంచి వెరీ సివియర్ వరకు చాలా వేరియేషన్స్ ఉంటాయి స్కిన్ ర్యాషెస్లో. ఓకే, ఆర్ దే డేంజరస్? దే ఆర్ డేంజరస్. కొన్నిసార్లు మనకి ఏదైనా డ్రగ్, ఏదైనా టాబ్లెట్స్ పడకపోయినా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ తర్వాత స్కిన్ రియాక్ట్ అయిపోయి మొత్తం స్కిన్ అంతా వచ్చేస్తాయి అన్నమాట. హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఒక 20 days అట్లా చేస్తే, ట్రీట్మెంట్ చేస్తే కానీ తగ్గవు. అలాంటి స్కిన్ ర్యాషెస్ కూడా ఉంటాయి. సో యూజువల్గా మనకి స్కిన్ ర్యాషెస్ రాకుండా ఉండాలి అంటే వాట్ ఆర్ ద ప్రిఫరబుల్ ప్రికాషన్స్ దట్ వీ షుడ్ టేక్? ప్రికాషన్స్ ఏంటంటే మనకి ఒకవేళ డస్ట్ సెన్సిటివిటీ కానీ, లేకపోతే ఇట్లా ఏదైనా మొక్కల సెన్సిటివిటీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక అలాంటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉండటము. మొక్కలు ఇన్ ద సెన్స్ ఈ పోలెన్ అంటే ఫ్లవర్స్లో ఉండేవి ఎక్కువ కాస్ట్ చేస్తాయి. సో నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని పెంచుకోవటము. నెక్స్ట్ డస్ట్ నుంచి కొంచెం దూరంగా ఉండటం. కొంతమందికి సిమెంట్, కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గర పడే వాటితో వస్తాయి, అలాంటి వాటి దగ్గర ప్రొటెక్షన్ తీసుకోవటము. నెసెసరీ ప్రికాషన్స్ మనకి దేని వల్ల వస్తుంది, కొంతమందికి మస్కిటోస్ కుడితే కూడా స్కిన్ ర్యాషెస్ వచ్చేస్తాయి. ఇప్పుడు అందరికీ రాదు. కొంతమందికి చేతులు, కాళ్ళ మీద ఎక్కడ దోమ కుట్టినా అక్కడ ర్యాష్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ వేసుకోవటము, ఫుల్ పైజమాస్ లాంటివి వేసుకోవటం, ఇట్లాంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు చాలా మంది మనం శానిటైజర్స్ వాడుతూ ఉంటాం. దీనివల్ల డ్రై అయిపోవడం, ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోయి మనకి చెక్కులు కట్టడం, లేదంటే కట్స్ లాగా వచ్చేయడం. సో అది కూడా మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ అ మేజర్ థింగ్. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఎక్కువ అందరూ శానిటైజర్స్ వాడటం వల్ల ఈ ఎలర్జీస్, ఈ హ్యాండ్స్ మీద వచ్చే ఎలర్జీస్ చాలా కామన్ అయిపోయాయి. సో అలాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే టూ మనీ టైమ్స్ హ్యాండ్ వాషింగ్ చేయకూడదు. సో ఇలాంటివి ఎందుకు వస్తాయి? ఎక్సెసివ్ కాంటాక్ట్ ఆఫ్ వాటర్ కానీ, డిటర్జెంట్స్ కానీ, లేకపోతే ఇలాంటి హార్ష్ సోప్స్ కానీ, ఆర్ శానిటైజర్స్ ఎక్కువ వాడటం వలన కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇట్లా కట్స్ లాగా రావటం, చర్మం థిక్ అయిపోవటం ఇట్లాంటివి జరుగుతాయి. సో మరి అంటే కానీ మనం వాడాలి కదా శానిటైజర్స్. సో మాయిశ్చరైజ్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఎక్కువ. అలాంటి టెండెన్సీ ఆఫ్ ర్యాషెస్ లేని వాళ్ళు కూడా హ్యాండ్స్ని కూడా మాయిశ్చరైజ్ చేసుకోవటం డైలీ 2 to 3 times ఇలాంటివి పాటిస్తే అలాంటివి రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆర్ దేర్ ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ శానిటైజర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శానిటైజర్స్ ఉంటాయా? నో. ఏ శానిటైజర్లో అన్నా కంటెంట్ ఆల్కహాల్ అది ఉంటుంది. దట్ మే ఇరిటేట్ ఎనీబడి. ఓకే. అండ్ చాలా మందికి మాస్క్ పెట్టుకోవటం వల్ల కూడా ఇక్కడ అంతా ర్యాష్ రావటం చూస్తూ ఉంటాం. ఎస్ ర్యాష్ అనే కాదు, చాలా మందికి పింపుల్స్ రావటం మాస్క్ పెట్టుకునే దగ్గర. మెకానికల్ యాక్నే అంటాం, అంటే ఇప్పుడు మనకి మాస్క్ అలా క్లోజ్ చేసి ఉంచేస్తుంది కదా ఆ ఏరియాలో. సో ఆ ఏరియాలో పోర్స్ లాంటివి క్లాగ్ అయిపోవటం వలన అప్పుడు యాక్నే వస్తుంది. సో యాక్నే తర్వాత మళ్ళీ పిగ్మెంటేషన్ పడవచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మనం ఫేస్ చేసాము మాస్క్ వేసుకునేటప్పుడు.
సో మరి శానిటైజర్కి అలాగే మాస్క్ ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు కరోనా రైజ్ అవుతుంది కాబట్టి ఎవ్రీబడి మనందరం మళ్ళీ అవి ఫాలో అవటానికి వీ హ్యావ్ టు ఫాలో నో మ్యాటర్ వాట్. మరి అప్పుడు ఏం చేయాలి? హ్యాండ్స్కి మాయిశ్చరైజ్ చేసుకుంటూ వాడుకోవాలి. ఇంకా మాస్క్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ కాబట్టి ఇంకా పెట్టుకోవాలి. సో మనం తీసుకునేకే జాగ్రత్తగా తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోవటము, అట్లా ఎక్కువ ఆయిలీనెస్ రాకుండా చూసుకోవటం, ఇలా చూసుకుంటూ మాస్క్ వాడుకోవడము. అండ్ అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ దేర్ వాజ్ వన్ ఆర్టికల్ ఆల్సో, కొంతమంది మాట్లాడారు కూడా దీని మీద. ఏంటంటే శానిటైజ్ చేసుకుంటున్నారు, మాయిశ్చరైజ్ చేసుకుంటున్నారు. మాయిశ్చరైజర్ ఈజ్ అ క్రీమ్ బేస్డ్ థింగ్, అది జిడ్డుగా ఉంటుంది, బ్యాక్టీరియాని చాలాసేపు స్కిన్కి స్టిక్ అయ్యేలా చేస్తుంది, దానివల్ల కూడా రోగాలు వస్తాయి అనే ఒక వాదన విన్నామన్నమాట శానిటైజర్ టైమ్స్లో. సో అసలు దాని గురించి యాజ్ అ డెర్మటాలజిస్ట్ మీరేమంటారు? నో మాయిశ్చరైజర్స్ చాలా తొందరగా అబ్జర్బ్ అయిపోతాయి. అండ్ వాట్ వీ యూజ్ ఆన్ హ్యాండ్స్ ఆర్ యూరియా, లాక్టిక్ యాసిడ్ బేస్డ్వి ఎక్కువ వాడతాం హ్యాండ్స్కి. సో అలాంటివి ఏంటంటే అవి తొందరగా అబ్జర్బ్ అయిపోతాయి, అవి స్టిక్కీగా అయిపోయి బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేసి అలా ఏమీ ఉండదు. సో మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సో డెఫినెట్గా ర్యాషెస్ అనేది చాలా డేంజరస్ కాబట్టి ఎక్కువ లేట్ చేయకుండా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. బట్ డాక్టర్ని కలిసే ముందు ఏదైనా కూల్ డౌన్కి ఏమన్నా చేయొచ్చా ఇంట్లో? బాగా ఇన్ఫ్లేమ్డ్గా అట్లా బాగా ఎర్రగా అట్లా ఏమన్నా ఉంటే ఈ క్యాలమైన్ లోషన్ ఇలాంటివి ఉంటాయి, అవి కొంచెం సూదనింగ్గా ఉండేలా చేస్తాయి అన్నమాట. అలాంటివి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఐస్ ప్యాక్ లాంటివి, ఐస్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ ఇరిటేషన్ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి.